అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మేడం వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఆర్డీఓ సార్ వారికి, గౌరవ కౌన్సిల్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలకు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు, న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వారికి, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ మేడం వారికి, అదేవిధంగా ఆర్డీఓ వారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిల్ సభ్యులు, ఇతర వార్డు వారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా తెలియజేస్తున్నాము. మన గౌరవ అదేవిధంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం వారిని కూడా వేదికకి సార్గా ఆహ్వానిస్తున్నాము. ఆర్డీఓ సార్ వారిని డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదండి మన కరోనాలో. మీ వాడండి మీకు ఏదైతే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వచ్చి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ, ఎన్నికల్లో మా మిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ అందరికీ జరుగుతాం. మీ తరఫు తట్టినాం, మీ వల్లి తట్టినాం, మేము అధికారంలో వస్తే కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఈ 100 రోజుల్లో ఎన్ని కష్టాలున్నాయి. గతంలో రాక్షసుల పరిపాలన జరిగింది, రాక్షస సంహారం అయిపోయింది. కాబట్టి ఈరోజు మనం మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మంచి ప్రభుత్వం ద్వారా మంచి జరగాల ప్రజలకి ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లో మనం చేపట్టే కార్యక్రమం ఏదైతే మన ప్రజలు వాగ్దానం చేసాం, ఒకటిగా అంటే ఇప్పటికి మేము సూపర్ 6 అని ముందు చెప్పాం. ఆ కార్యక్రమం తప్పకుండా చేస్తాం ప్రజలకు అని చెప్పేది జరిగింది. అందులో కూడా ఎక్కువగా మనం జనాభాలో దాదాపుగా చాలా మంది యువత ఉంటారు. వారు నిరుద్యోగస్తులు, వారికి ఉద్యోగాలు లేవు. అధికారం ఒకసారి వారు ఉద్యోగాలు చేయడానికి గత ప్రభుత్వం ఒక్కసారి కూడా ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ అని డిఎస్సీ జరిపారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము 16,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం. వారికి డిఎస్సీ ద్వారా వారికి ఎగ్జామ్స్ లో పాస్ అయిన వారందరికీ మేము వారికి ఉపాధి కలిగిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేశాం. దాని తర్వాత ఎలక్షన్లో మేలో జూన్లో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మే నెలలో కలిపి మీకు 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 2,000 నుంచి 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి 3,000 నుంచి 4,000 చేసి గతంలో ఇవ్వాల్సిన 1,000 రూపాయలు 3,000 కూడా కలిపి మీ ఇంటికాడికి వచ్చి మేమందరం కూడా కలెక్టర్ గారితో సహా, ఆర్టీఓ సహా, కమిషనర్ గారితో సహా అందరం కూడా మా నాయకులందరూ కూడా మీ ఇంటికాడికి వచ్చి మీకు లోన్ కూడా ఇస్తామని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఇంటికాడికి వచ్చి ఇచ్చాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు చేకూర్చాలని ముఖ్య అందరికీ తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? మరి ఇది మీకు అవసరమా కాదా? ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ మామూలుగా చాలా మంది ఇచ్చారు. ఇక్కడ మానసిక వికలాంగులు అయితే 15,000 నుంచి 15,000 కూడా చెప్తా ఉంది. మానసిక వికలాంగులు అయితే తల్లు బయటికి ఉన్నారు కానీ నెచ్చించారు. మేడం వాళ్ళు చూడాలా,
వెంకటాచల ఖాళీ వినం వెంకటాచల ఖాళీ ముస్లిం మహిళ ఇప్పుడు పిల్లలు కూడా మానసిక ఒక్కరికి కూడా ప్రతి జీవితమే లేదు. ఎప్పుడు టీవీలో వచ్చింది అది టీవీలో కూడా నేను కూడా చూసా. ప్రతి జీవితం లేదు. ముగ్గురు పిల్లలు ఏ రకంగా ఎట్లా జీవితం ఏ పని చేస్తామని అడిగారు. జీవితం అంతా ఏదో సరిపోయింది, ఏ పని చేస్తాను అని. ఆమె ప్రభుత్వం 4,000 ఇస్తా ఉంది. 2 పిల్లలు కలిపి 30,000 ఇస్తా ఉంది. ఆ 30,000 ఆ 4,000 భార్య కట్టుకుంటూ ఒక్కొక్కరు తిరిగి చేస్తారన్న. నా పిల్లలు ఏం చేస్తారో నాకే తెలియదు. పిల్లలు వయసు వచ్చినారు కాబట్టి అన్ని భర్త జరిగారు. పోషణతో అమ్మాయి మీద ఆధారపడింది. ఆ 3 పిల్లలు కూడా భరిస్తూ అమ్మాయి కాపాడు చేస్తా ఉందంటే తల్లి నమస్కారం చేయాలి. తల్లి కాబట్టి చేయగలుగుతుంది కానీ తల్లి ఉంటే చేయగలుగుతారా? కన్నారం ఎంతో తిట్టారు, తీవ్ర చూపించారు కదా. ఇంత దారుణం ఎవరైనా భరిస్తుంటారు ఈరోజు. అక్కడ వారికి 10,000 ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ 3వ అమ్మాయి కూడా అడుగుతా ఉంది. అమ్మాయి నాకు సరిపోవడం లేదు, వాళ్ళకి మాత్రమే కాదు అసలు ఏం చేద్దాం ఏం చేసుకుంటారు మా పిల్లలు 2 పిల్లలు 3 కూడా బాగుంటారు. అటువంటి పిల్లలు ఇచ్చారా ఆమె మాత్రం అదే పాపం చేసి మనకు తెలుసు కానీ పుణ్యం చేసేదే పాపం చేసి ఇచ్చాడు. అటువంటి తరంలో ఆ తల్లి కూర్చో ఆ పిల్లలు 3 పిల్లలు కూడా పోషిస్తా ఉందంటే అక్కడ వారికి కాదు కాదు. ఎవరైతే కిడ్నీ చెడిపి బాధపడుతున్నారో వారికి కూడా 6,000 ఇవ్వాలి. మరి మహిళలు ఎవరైతే బిడ్డలు 6,000 భర్తలు కోరుతున్నారు. అదే ఇప్పుడు ఒత్తిడి మహిళలు కూడా ఇవ్వాలనుకుంటున్నాం. అది కూడా త్వరలో వస్తాయి. ఆ కార్యక్రమం కూడా మీకు అందజేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా అధికారంలోకి వస్తే గ్యాస్ ఇస్తామని చెప్పాం. దీపావళి నుంచి సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తామని మాట చెప్పినాం. మాట నిలుపుతున్నాం. దీపావళి రోజు నా వెలుగు కాబట్టి ఆ వెలుగు రోజు నుంచే మేము ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది అని చెప్పి ముఖ్యంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా తప్పకుండా మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో 2 సెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెట్లు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలని నిర్ణయించుకోండి. క్యాబినెట్ ఏం చెప్పి ఎందుకంటే ఎప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటా ఎక్కువగా ఈ ఇళ్ళ గురించి. 1 సెంట్ అర్ధ సెంట్ ఇంట్లో 3/4 సెంట్ ఇంట్లో ఏ రకంగా వాళ్ళు ఉండగలుగుతారు. 2-3 పిల్లలు తల్లిదండ్రులు చెప్తా ఉంటా. అదే మనకి నాకు క్యాబినెట్ చెప్పారు. అంటే దోమలు అన్నది ఇబ్బంది పెరగకుండా మురికి కాలువలు అన్ని నిండిపోకుండా మనమే ఆలోచించాలి. ఆ చెత్త వేస్తున్నది మనమే, తీసేటప్పుడు మున్సిపల్ వాళ్ళని అడుగుతాం. సో ఇంటిని నీట్ గా పెట్టుకుంటాం, ఇంటి బయట ఉన్న డ్రైన్స్ లో చెత్త తోసేస్తూ ఉంటాం, రోడ్ల మీద వేసేస్తూ ఉంటాం. సో మనందరం సమిష్టిగా ఇందులో భాగస్వాములు అయితే గానీ ఈ నంద్యాల పట్టణంలో ఉండే ఈ చెత్త సమస్య అన్నీ కూడా, డ్రైనేజ్ సమస్య, దోమల సమస్య ఇవన్నీ కూడా పోతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నా. ఇప్పుడు కొంతమంది చెప్పారు, గౌరవ మంత్రి వారు కూడా నోట్ చేసుకున్నారు. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ చాలా ఇబ్బందిగా ఉంది, అవి తొలగించమని. మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎంతమంది వాటిని యూటిలైజ్ చేస్తూ ఉన్నారు, వాటి వల్ల ఉపయోగం ఉందా లేదా, అవి ఏ కండిషన్ లో ఉన్నాయని చూసి ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. కొంతమంది వేకెంట్ ల్యాండ్ వల్ల పాములు తేళ్లు వచ్చేస్తున్నాయని ఒక పెద్ద చెప్పారు. అది కూడా మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ టీం చూడాలి. అలాగే టౌన్ ప్లానింగ్ దగ్గర మా బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్స్ పెండింగ్ ఉండిపోయాయని చెప్పారు. అవి కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పెద్దామే సార్ అడిగే కమ్యూనిటీ హాల్ సార్ ఇప్పుడు మీతో మాట్లాడతారు. అలాగే బ్రిడ్జ్ వాటి గురించి కూడా అడిగారు. గౌరవ మంత్రివర్యులు గారు 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలతో పాటు ఇక్కడ ప్రజలు అడిగిన వాటికి కూడా చెప్తారు. సంవత్సరాలు 2047 సంవత్సరానికి 1947లో మనం స్వాతంత్రం బ్రిటిష్ వారి నుంచి వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు పూర్తి అయ్యే నాటికి మన దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మరి కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ అన్న పేరుతో, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రత్యేకమైన రీతిలో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి 2040 నాటికి స్వర్ణాంధ్ర 2047 అనే లక్ష్యంతో మనం ఏం చేయదలుచుకున్నాము, ఇంకా అభివృద్ధిని మరింత వేగవంతంగా మరింత ఉపయుక్తంగా చేసుకోవడానికి ఏ రకమైన కార్యక్రమాన్ని టేకప్ చేయాలి అన్న ఒక లక్ష్యంతో మన మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికి కూడా వచ్చి మిమ్మల్ని పలకరించి మీ నుంచి తమ సూచనలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరించాలి. ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మొదటగా మనకు ఒక 6 కార్యక్రమాలు అనేవి ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది. ఆ 6 గురించి కూడా చెప్పబోయేది. మన నగరపాలక మన పురపాలక సంస్థ ప్రజాపాలక సంఘం నుంచి మనం ఏం టేకప్ చేశాం, గవర్నమెంట్ వచ్చిన వెంటనే
వెంటనే ప్రజలకు మంచినీటికి సంబంధించిన సమస్యలు మన పట్టణంలో రానున్న ఇంకొక 50-60 సంవత్సరాలకు కూడా ఎటువంటి సమస్య రాకూడదు. కొన్ని ప్రాంతాల్లో 2 రోజులు ఒకసారి ఇస్తున్నాము, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 20 వార్డులలో మాత్రమే ఒకరోజు ఇస్తున్నాము. మరి ఈ ప్రతి వార్డులో కూడా ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలనే ఒక సంకల్పంతో గౌరవ మంత్రి వర్యులు వచ్చిన వెంటనే వారి ప్రతిరోజు కూడా దాదాపు ఒక 4-5 వార్డులు తప్ప ప్రతి రోజు కూడా ప్రతి వార్డుకు మంచినీళ్ళు ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేశాము. ఇంకా దీంట్లో అక్కడక్కడ కొంత మరి మన ప్రియతమ మంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు వచ్చినారు. వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు మాన్యులు శ్రీమతి రాజకుమారి మేడం గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు శ్రీ మల్లికార్జున రెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్ 1వ వార్డు నాగార్జున గారు, ఖలీల్ గారు, జాకీర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా స్వాగత సుమాంజలు తెలియజేసినట్టుగా మనం నమస్కారాలు. అలాగే మా ముందున్న ప్రజలందరికీ నా వార్డు ప్రజలు ఎలా అవసరంలే, మీరు ఎక్కడో కూర్చొని మా ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటే మాకు ఎక్కడ అనిపిస్తుంది. ముందు మీరు ప్రజలు తిరిగి చేయండి. మీరు కూడా ఇంతకుముందు మన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఆయన తిరిగి అక్కడ తిరుగుతూ లోపల తిరుగుతూ జనాల్లో కలిసి చేశారు. అదే ఇంతకుముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, పైన హెలికాప్టర్ తిరుగుతుంటూ చూసుకుంటే పోయాడు. అంతవరకు కానీ వాళ్ళ కిందికి ఏదో చేసినారు. మళ్ళీ ఈరోజు కూర్చొని మళ్ళీ చంద్రబాబు గురించి మనం ఆయన ఏదో మాట్లాడతాడు. ఏం చేసా తప్పితం వల్ల, నువ్వు చేసిన తప్పితం వల్లనే ఇప్పుడు ఇంత పచ్చి వచ్చినాయి జనాలకు కూడా తెలుసు. ఏమిటి సార్ కమిషన్ సార్ ఇప్పుడు మాకు సార్ బాగా చెప్పినాడు. మా 76 గురించి ఫస్ట్ నేను బాగా పడే చెప్తా ఉంటుంది. సార్ తొందరగా మీరు మాకు చేయండి సార్ కంపల్సరీ. అలాగే అంటున్నారు ఇక్కడ మాకు బ్రిడ్జి ఉంది కదా, బ్రిడ్జి కొద్దిగా కట్టించుకుంటే మాకు భీమవరం పెసరా అన్ని మాకు చాలా దానికంతా బాగుంటుంది మేడం. మాకు వదలు వస్తే ఫస్ట్ మాకే మరి వచ్చే దోమలు కానీ ఏదైనా నేను ఇబ్బందులు పడేది ఫస్ట్. ఆ 76 పువ్వ కానీ సార్ కూడా చాలాసార్లు చెప్పారు సార్. ఇప్పుడు ఆయన చెప్పినారు ఇంతకుముందు ప్రభుత్వం ఇప్పుడు 5 ఏళ్ళలో వెలిసిపోయాలని చెప్పినారు. అది చేస్తే మన ఇంతవరకు చేయలేదు సార్. కాకపోతే మన ప్రభుత్వం చేసి చూపించాలి. చేసి చూపితే మన అనుకుంటుంది. మా వాటి పేరు కూడా తెలుసు. అది ఇంకా ప్రతి ఒక్కరు కొద్దిగా తయారు చెప్పినారు సార్. మీరు ఎవరు సార్ అందరూ ఉన్నారు. మా ఏరియాలో మాకు కళ్యాణ మండపం లేదు సార్. మీకు ఇంతకుముందు కూడా చెప్పాము. మేము ప్రతి పక్కకు పోతుంటే మమ్మల్ని అడగనిపోతే మమ్మల్ని చాలా మంది ఎస్సీలు చూస్తున్నారు. మాకు ఇక్కడ స్థలం దేవుడి మళ్ళీ ఇక్కడ ఉంది, 1 ఎకరా ఉంది. ఆ ఎకరాలు మీరేమో చెప్పారు. అది చేపిస్తే కళాపి మేము కట్టుకుంటాము ప్రభుత్వం తరఫున. కాకపోతే మేము ఎవరిని అడగాల్సిన అవసరం మాకు ఉండదు. మేము దగ్గర పెళ్లికి వెళ్ళి చేస్తే మాకు బాగుంటుంది. అదొక నాకు కంపల్సరీ చేయాలి సార్. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ హామీకి గెలిచిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి జనాలకు కంపెనీ ఉండేటట్టు చేశారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ రైతుల పథకంలో పేదవానికి అన్నా క్యాంటీన్లు వచ్చేశారు. ఆ ఒక అబ్బాయిని ఇచ్చే అన్నాకని ఆకలి బాగా చేసే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 100 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు. ఈ విధంగా 175 పేదవారికి పథకం పెట్టి అభ్యర్థి చేసిన చంద్రబాబు నాయుడు. ఇది మంచి ప్రభుత్వం అంటే చాలా ఆ ప్రభుత్వానికి మాట్లాడుతూ చాలా మా ప్రభుత్వం వచ్చి 2 రోజుల సందర్భంగా మా ప్రభుత్వంలో విజయాన్ని ప్రజలకు చేరబెట్టి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు తీసుకోవడం ఇది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశము. దాంతోపాటు వైసీపీ లోకంలో వికలాంగులకు 3 వేలు ఇచ్చేవాళ్ళు. ఎలక్షన్ సాయం పరంగా చంద్రబాబు నాయుడు 3 వేలు 6 వేలు చేశారు. అదేవిధంగా వాళ్ళకు గుడ్డలకు 6 వేలు చేయకుండా విద్యుత్ మిషన్లు కూడా 3 వేలు మిషన్ 4 వేలు చేశారు. ఇచ్చిన 3 వేల హామీలు 3 వేలు ప్లస్ 4 వేలు మొత్తం 7 వేలు ప్రతి ఇంటికి చెల్లించడం జరిగింది. పంచాయతీ అంటే ఇది ఇంతవరకు బాధ్యత చేసిన ఈ విధంగా పింఛన్లు తీసుకోవడం పెంచిన పింఛన్లు పేద వయసులు మాత్రమే 1 వేలు పెంచడానికి 5 రూపాయలు ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు అది మేము వచ్చిన చెప్పిన విధంగా పింఛన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు బకాయిలు కూడా 10 రోజులు
శిల్పం వాటర్ ఉంది. చాలా మంది వాటర్ వినియోగ వాటర్ ఉన్నారు. టికెట్ వాటర్ వచ్చాక దాన్ని బంద్ చేసేస్తారు. మీరు దయచేసి వినియోగ వాటర్ గురించి అక్కడ ఉన్న తాగునీటి ఇబ్బంది చూసాలని కోరుతున్నాను. అదేవిధంగా మాట్లాడుకుంటే లెట్టిన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అగదాలంటే అక్కడ అర్జునపేట నుంచి అతని నుంచి ఇక్కడికి వచ్చి జిల్లాలను ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు వారిని గురేశారు. దాన్ని ఎత్తారా అక్కడ దూరాలు చాలా విషయాలు. అందరికి నమస్కారం. అర్జునవాడ నా పేరు మద్దమ్మ. అర్జునవాడ మహిళా అరుంధతి మహిళా సమైక్య ప్రెసిడెంట్ను. ఇంతకుముందుకు ఇచ్చిన ప్రభుత్వం పింఛని కన్నా ఇప్పుడు పింఛని లబ్ధి బాగా పొందుతున్నాము. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సార్. ఇంకా మంచిగా చేయాలని ఆయన కోరుకుంటున్నాను. అది ధన్యవాదాలు. 100 రోజులైన సందర్భంగా నంద్యాల పట్టణంలో మీ ముందుకు మంత్రివర్యులు కలెక్టర్ గారు అధికారులు వచ్చి మీ సమస్య పరిష్కారాలను ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి పథకాలు అందించిన ఘనత ఈ ప్రభుత్వంది. ఈ అభివృద్ధి చేసింది ఈ ప్రభుత్వం కాబట్టి మీ ముందర వచ్చి వివరించాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది, అధికారుల మీద కూడా ఉంది. ఇక ఇతర ఏమైనా సమస్యలు ఉంటే మనము మన అధికారులకు తెలియజేసి ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషకరము. ప్రభుత్వం అనేది ఎంతో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ తోడ్పడాలి కానీ గత ప్రభుత్వం మాదిరిగా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అన్ని పక్కన పెట్టి ఏదో రాజకీయాలు చేసుకుంటా పోయింది. ఇది అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మంచి కొరకు వచ్చిన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మీ ముందరకు రావడం జరిగింది. కాబట్టి మనమందరం కలిసి మనం పట్టణానికి కానీ మన రాష్ట్రానికి కానీ అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు, మన మంత్రివర్యులు, ఇతర ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ మసీదు, మన ఈద్గా, మద్రసా, శ్మశాన వాటిక కూడా ఉంది. దాంట్లో కూడా కొన్ని అభివృద్ధి పనులు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన తప్ప గత 5 ఏళ్లలో చేసినది అభివృద్ధి శూన్యము. కాబట్టి ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అక్కడ కూడా కొన్ని అభివృద్ధి పనులు పెండింగ్ ఉన్నాయి. మేడం గారు, మన మంత్రి గారికి కూడా ఇంతకు ముందు వివరించడం జరిగింది. నేను ఖచ్చితంగా అభివృద్ధికి ముందుంటానని మంత్రి గారు కూడా మమ్మల్ని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాగే ఈ ఏరియాలో 2వ వార్డు ముందర లైన్ 40th వార్డు కూడా కలుస్తుంది. ఇది 2వ వీధి, ఇది 2వ వార్డు, ఇది 40వ వార్డు. అలాగే 40వ వార్డులో చిన్న ఆసుపత్రి, మున్సిపల్ లైబ్రరీ, కాన్పూర్ ఆసుపత్రి కూడా ఉంది. కాబట్టి దాని మీద కూడా కొన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మన నంద్యాల రూరల్ ప్రాంతానికి చెందిన అన్ని సమస్యలను వ్యక్తిగతంగా సుమారుగా ఒక 3 గంటల సేపు మీటింగ్ లో కూర్చొని ప్రతి ఇష్యూ మీద ఐసిడిఎస్ అయితేనేమి, గర్భవతులకు పెడుతున్న ఆహారం అయితేనేమి, గ్రామాల్లో పరిశుభ్రత గురించి కానీ, హార్టికల్చర్, అలాగే పశువులకు సంబంధించిన సబ్సిడీలు, ప్రతి విషయాన్ని ఆయన కూలంకుషంగా అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వము రోజు రోజుకు ఎందుకంటే ఈ రోజు మరింత విలువైన సేవలు ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోతా ఉంది. ప్రజల్లో అంటే అధికారులతో వేగం పెరిగింది. ప్రజల్లో విశ్వాసాన్ని పాల్గొంటున్నారు. అది వద్ద వచ్చినప్పుడు చూసాము. అలాగే నిన్న గణేష్ నిమజ్జనాల్లో కూడా చూసాము. మినిస్టర్ గారు స్వయంగా వచ్చి అత్యంత ప్రశాంతంగా మన పట్టణంలో చాలా కోలాహలంగా మనం గణేష్ నిమజ్జనం కూడా చేసుకున్నాము. ఈ విధంగా ప్రతి విషయంలో పెన్షన్లు అయితేనేమి, గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, 1వ తారీఖు జీతాలు అయితేనేమి, అలాగే అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ప్రతిదీ ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతున్నాము. ఈ రోజు ఈ వార్డులో మనం ప్రజావేదిక నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా ప్రజల సమస్యలు కూడా సార్ అలాగే అధికారులు మేము నోట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ వార్డుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి మున్సిపల్ కమిషనర్ గారితో పాటు మేము కృషి చేస్తాము. కమిషనర్ ఫోన్ చేసి ఆ పిల్లలు ఎలా ఉన్నారు, హాస్టల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పరిశీలించి విచారించి
తర్వాత మీ గ్రీవెన్సెస్ కూడా ఒక 10 నిమిషాలు. స్వచ్ఛత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి తమ్ముడు సైడ్ కనపడుతుంది. పట్టించుకోవడం చలో